వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ వచ్చేసి మనల్ని కెనడాలో పిఆర్ ఉంటే అక్కడ స్కూల్ ఫీజెస్ తక్కువ ఉంటాయని చెప్పేసి నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సో జనరల్గా ఏంటంటే మీకు ఇక్కడ 12th గ్రేడ్ వరకు ఇక్కడ ఫీజెస్ ఉండవు. పబ్లిక్ స్కూల్స్లో మీకు స్కూల్ ఫీజెస్ అసలు ఉండవు అన్నమాట. వన్స్ మీరు 12th గ్రేడ్ అయిపోయిన తర్వాత ఈ 9th గ్రేడ్ నుంచి 12th గ్రేడ్కు వచ్చిన మార్క్స్ బట్టి మీకు యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ సెలెక్ట్ చేస్తారు కెనడాలో. మీ అబ్బాయికి స్కోర్ కన్నా బాగా వస్తే, సపోజ్ చాలామంది ఇలాగ గ్రేడ్లో అంటారు అన్నమాట. మా వానికి 9.5 ఉంది, 9.7 ఉంది, 9.8 ఉంది, అలా గ్రేడ్స్ సిస్టంలో వాళ్ళు మాట్లాడతారు అన్నమాట. సో ఈ గ్రేడ్స్ ప్రకారము ఇక్కడ నేను ఒంటారియోలో ఉంటున్నా కాబట్టి ఒంటారియోలో వచ్చేసి ఇక్కడ చాలా ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట. లైక్ వాటర్లూ, మెక్మాస్టర్, తర్వాత టొరంటో, ఇలా చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఆ యూనివర్సిటీలో నువ్వు ఏ కోర్స్కి అప్లై చేసుకుంటావు అనేది అది బేసే ఉంటుంది. సపోజ్ నువ్వు కంప్యూటర్ ఫీల్డ్ సెలెక్ట్ చేస్తున్నావు అనుకోండి, మీరు కంప్యూటర్ ఫీల్డ్కి డిమాండ్ బాగుంటుంది. సో ఇప్పుడు వాటర్లూలో వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి 9.9 9.8 ఉన్నా సరే వాళ్ళకి అక్కడ కాలేజ్లో ఆ యూనివర్సిటీలో సీట్ రాలేదన్నమాట. వాళ్ళకి మెక్మాస్టర్లో సీట్ వచ్చింది. సో అలా డిపెండ్ అయి ఉంటుంది. మీరు 2-3 కాలేజీకి అప్లై చేసుకుంటే దాంట్లో ఏదో ఒక కాలేజీ మీకు అడ్మిషన్ ఇస్తుంది. కానీ మీకు కావాల్సిన కాలేజ్ కోసం మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఫీజు గురించి మాట్లాడతాం. ఫీజు వచ్చేసి డెఫినెట్గా కెనడా పిఆర్ ఆర్ కెనడా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి, తర్వాత నాన్ ఇమిగ్రెంట్ అంటే ఎవరైతే వర్క్ పర్మిట్ మీద వచ్చే వాళ్ళు కానీ, లేకుంటే ఎవరైతే స్టూడెంట్ కింద మీరు ఇండియా నుంచి కెనడాకి వచ్చే వాళ్ళకి ఫీజు అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఎంత ఫీజు డిఫరెన్స్ ఉంటుంది అంటేనా, సపోజ్ మీకు యూనివర్సిటీలో ఒక కంప్యూటర్ సీట్ వచ్చిందనుకోండి, యాజ్ ఏ కెనడా పిఆర్ మీరు సంవత్సరానికి $10,000 పే చేస్తారు. అదే ఒక స్టూడెంట్ ఇండియా నుంచి వస్తే వాళ్ళు సంవత్సరానికి $40,000 పే చేస్తారు. అంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఒక 2 times 3 times డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో నేనేమన్నా మీకు ఫీజెస్లో కూడా కొంచెం ఎక్కువ వేరియేషన్ చెప్తుంటే ఆల్రెడీ కెనడాలో ఎవరైనా ఉంటే వాళ్ళు నన్ను అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. మీరు కామెంట్ రూపంలో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. మీ పిల్లలు ఎవరైనా సరే ఆల్రెడీ కెనడాలో చదువుతుంటే ఫీజెస్ ఎలా పే చేస్తున్నారో చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి కొందరు ఏమన్నారంటే యూఎస్లో ఎలా ఉంటారంటే 9th గ్రేడ్ నుంచి 12th గ్రేడ్ వరకు చదివితే వాళ్ళు అక్కడ లోకల్ అవుతారు అనమాట. లోకల్ అయితే వాళ్ళు ఖచ్చితంగా పలానా యూనివర్సిటీలో, సపోజ్ మీరు టెక్సాస్లో చదువుతున్నారు అనుకోండి, టెక్సాస్లో ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, ఒక లొకాలిటీలో డల్లాస్లో కానీ లేకుంటే మీరు హ్యూస్టన్లో కానీ, దానికి సంబంధించిన యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుంది అనమాట. లోకల్ అవుతారు మీరు 9th 12th చదివితే. అదే కన్నా కెనడాలో అయితే అలా లోకల్ సిస్టమ్ ఏమి ఉండదు. కెనడాలో ఏంటంటే బేస్డ్ అపాన్ మీకు ఏ యూనివర్సిటీ కావాలా. ఇప్పుడు నేను ఉండేది హ్యామిల్టన్లో ఉంటున్నాను, మా అబ్బాయి వచ్చేసి వాటర్లూలో ఉన్న వాటర్లూ యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా స్కోర్స్ బట్టి ఉంటుంది అన్నమాట. స్కోర్స్ బట్టి ఉంటుంది, ఏ సబ్జెక్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు దీన్ని బేసే ఉంటుంది. సో ఇక్కడ మీకు కాలేజ్ అంటే మన డిగ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇలా ఉంటుంది. సో మీరు స్కూల్కి వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఎవరైనా సరే స్కూల్కి ఇక్కడ ఇదర్ పిఆర్ ఉన్నా పిఆర్ లేకపోయినా వర్క్ పర్మిట్తో వచ్చినా సరే మీకు 12th గ్రేడ్ వరకు ఇక్కడ స్కూల్ వచ్చేసి అబ్సల్యూట్లీ ఫ్రీ. తర్వాత ఏ ఏజ్లో స్కూల్స్కి జాయిన్ అవుతారని చెప్పేసి ఇంకొక సబ్స్క్రైబర్ మెసేజ్ ఇచ్చారు. మీరు జనరల్గా 5 years మీకు వచ్చిన వెంటనే మీకు ప్రీ స్కూలు లేకుంటే కిండర్ గార్డెన్లో జాయిన్ అవుతారు. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అలా వెళ్తూ ఉంటారు అన్నమాట. సో మినిమం 5 years ఈజ్ ద క్వాలిఫికేషన్ ఫర్ జాయినింగ్ ఇన్ ఏ స్కూల్ అన్నమాట. సో అదండి ఈ విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఇక్కడ స్కూలింగ్ సిస్టమ్ వచ్చేసి మనకు బేస్డ్ అపాన్ మన పర్ఫార్మెన్స్ బట్టి యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి కెనడాలో. ఆ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియా నుంచి అప్లై చేస్తే వాళ్ళకి హై ఫీజెస్ ఉంటాయి. ప్లస్ నేను విన్నది ఏంటంటే ఇక్కడ నీకు ఒక్కోసారి స్కోర్స్ ఎంత ఎక్కువ వచ్చినా సరే ఇండియా నుంచి మీరు హై ఫీజెస్ కడుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ కూడా ఉంటుందంట. అలా కూడా నేను విన్నమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ కాలేజ్కి యూనివర్సిటీస్కి మనీ వస్తుంది కదండి బయట ఇమిగ్రెంట్స్ నుంచి. మనం కెనడాలో ఉంటే కనుక కెనడా పిఆర్ హోల్డర్ కానీ లేక కెనడా సిటిజన్షిప్ వాళ్ళకి కానీ మీకు ఫీజెస్ ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు. సో అందుకని అలా కూడా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో దట్స్ ఇట్. ఈ వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను. హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ యువర్ క్వశ్చన్. ఇంకా ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు, ఇంకా మీకు సంబంధించింది మీకు ఆడి ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళు కెనడాలో ఎవరైనా ఉంటే కామెంట్ కొట్టండి. సో దట్ మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఈ వీడియో పైన మీకు క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ.